తెలుగు చిత్ర పరిశ్రమలోని మొట్టమొదటి రియాలిటీ షో బిగ్ బాస్. ఇందులో పార్టిసిపెంట్స్ మొత్తం సినీ రంగానికి సంబంధించిన వారే కావటం గమనార్హం. అయితే ఈ షో మొత్తం 70 రోజుల ప్రక్రియ. ఇందులో మొత్తం 14 మంది పాల్గొన్నారు. అయితే ఈ షోకు విపరీతమైన క్రేజ్ ఏర్పడడంతో రాత్రి 9:30 అయితే చాలు ప్రేక్షకులంతా టీవీలకు హత్తుకుపోతున్నారు. అయితే ఈ ప్రోగ్రాంపై చాలా వెబ్సైట్లలో వార్తలు కూడా రాయడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రాంలో చూపించే కొన్ని సన్నివేశాలపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ షోలో హోమగుండం వద్ద బ్రష్ చేసుకుంటూ చలిమంటలు కాచుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయని, అందులో ఆజ్యం పోస్తుండడం వంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, వాటిని సవరించి క్షమాపణ చెప్పాలని జోగులాంబ గద్వాల జిల్లా బ్రాహ్మణ సేవా సమితి డిమాండ్ చేసింది. అంతేకాక సిగరెట్ల కోసం వ్యక్తులు గొడవకు దిగడం, ఆ వైపు పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రచారం చేస్తూనే వాటికి సంబంధించిన దృశ్యాలను ప్రచారం చేయడం జరిగింది. అవి కూడా సమాజానికి హాని కలిగించేలా ఉన్నాయని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రియాలిటీ షోలో హైందవ సంస్కృతిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ షో ప్రారంభం అయి కేవలం కొన్ని రోజులు మాత్రమే అయినా అప్పుడే వివిధ సంఘాల నుండి ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా షో ముగిసే వరకు ఈ ప్రోగ్రాం ఎన్ని కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందో, దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో చూడాలి. మరి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.